జరిగింది. మీరేంటి ఇట్లా అరెస్టులు కేసులు పెట్టి అందరిని విలీనాలు పొత్తులు చేసుకోవాలనుకుంటారు? ఒక విషయం, బెదిరింపు రాజకీయమా? భారతీయ జనతా పార్టీ కేవలం నమ్మింది పార్టీ సిద్ధాంతాలు, పార్టీ కార్యకర్తలు. ఇప్పుడు అనేక రాష్ట్రాలలో ఈ రోజు అటల్జీ నేతృత్వంలో భారతీయ పార్టీ వేరు, నరేంద్ర మోడీ అమిత్ షా నేతృత్వంలో ఏ రోజు కూడా మీకు ఒక విషయం చెప్తాను. 70 సంవత్సరాల క్రితం ఆలోచించినటువంటి మాటని ఆ రోజు కశ్మీర్ లో 370 ఆర్టికల్ అనేది భవిష్యత్తులో మేము రద్దు చేస్తాం, ఆ బాధ్యత మాది అని మాట్లాడినటువంటి పార్టీ భారతీయ జనతా. ఒక ఓటు కోసం ప్రభుత్వం ఒక ఎంపీని కొనుక్కోలేక ప్రభుత్వాన్ని కూల్చుకున్నది అటల్ బిహారీ వాజ్పేయి. మీ పార్టీ అయితే ఇప్పుడు మీ పార్టీ 10-15 ప్రభుత్వాలను కూల్చింది. భరత్ గారు, నేను ఒక మధ్యప్రదేశ్ లో, కర్ణాటకలో, మణిపూర్ లో, గోవాలో వేరే వాళ్ళకి రావాల్సిన అధికారాన్ని మీరు చేజిక్కించుకున్నారు. ఏ రోజు కూడా భారతీయ జనతా పార్టీ భయపెట్టి రాజకీయాలు చేసేటటువంటి పరిస్థితులు లేదు. మీకు ఒక మాట చెప్తా భరత్ గారు, ప్రపంచంలోని ప్రజాస్వామ్య దేశాలలో ఏ రాజకీయ పార్టీకి లేనటువంటి సభ్యత్వం ఈరోజు కేవలం ఒక భారతీయ జనతా పార్టీ. ఈ రోజు మిస్ కాల్ ద్వారా మా సభ్యత్వం ఇస్తాం, ఏ రాజకీయ పార్టీ లేదు. మిస్ కాల్ ఇచ్చి డీటెయిల్ అంటే మేము భారతీయ జనతా పార్టీలో సభ్యత్వం చేసుకోమని ఎవరన్నా బెదిరించి సభ్యత్వం చేసుకుంటున్నారా? రకరకాల రాజకీయ పార్టీలు మాట్లాడేటువంటి మాటల్ని పక్కకు పెడితే భారతీయ జనతా పార్టీ కేవలం సిద్ధాంతాన్ని. సీఎం రమేష్ జాయిన్ అయింది అదే కాంటెక్స్ట్ లో అంటారు కదా. ఆయన మీద కేసులు సిబిఐ లేకపోతే ఈడీ కేసులు అదైన తర్వాతే కదా. ఒక పార్టీలో ఒక నాయకుడు ఒక పార్టీ నుంచి ఒక పార్టీలో జాయిన్ అయినంత మాత్రాన వాళ్ళకి ఏదో భయపెట్టినట్టు సహజం. ఉదాహరణకు చెప్తా మీకు, ఒక రాజకీయ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు లేదా భవిష్యత్తులో అధికారంలోకి వచ్చే అవకాశం ఉన్నప్పుడు ఎన్ని వేధింపులైనా కూడా ఆ రాజకీయ పార్టీ నుంచి నాయకులు బయటకు రారు. ఎప్పుడైతే అధికారం భవిష్యత్తులో రాదు అని ఆ రాజకీయ పార్టీలో పనిచేసేట్టు కొందరు నాయకులకు అనిపిస్తుందో సహజంగా అధికారంలో ఉన్నటువంటి పార్టీ వైపు చూసేటువంటి ప్రయత్నాలు జరుగుతాయి. కానీ ఈ రోజు టిఆర్ఎస్ అనే పార్టీ భారతీయ జనతా పార్టీలో విలీనమై, ఇప్పుడు నాకు ఒక అనుమానం ఏమొస్తున్నది అని అంటే, ఈ రెండు కూడా కాంగ్రెస్ టిఆర్ఎస్ పార్టీలు, ఈ రెండు పార్టీలు కలిసి ఈ ప్రజా సమస్యల్ని పక్కబట్టేయాలా, ఎక్కడ కాంగ్రెస్ పార్టీకి సహకరించేటటువంటి ధోరణిలో ఈ చర్చ పెట్టాలని పెడుతున్నది అనుమానం వస్తాం. కాంగ్రెస్ బీఆర్ఎస్ ఎందుకు సహకరిస్తుంది? ఇప్పుడు మీరు ఒక విషయం అంటారు, బీఆర్ఎస్ ఎందుకు సహకరిస్తున్నది అని మీరు ఈ రోజు మాట్లాడుతూ ఉన్నారు. కొన్ని పేపర్లలో, టీవీలలో కూడా కొన్ని వార్తలు వచ్చాయి. ఇక్కడ ఉన్నటువంటి పిల్ల కాంగ్రెస్ తెలంగాణ రాష్ట్రంలో సహకరించకుంటే తల్లి కాంగ్రెస్ ఢిల్లీలో మేనేజ్ చేస్తున్నారని కూడా రకరకాల వార్తలు వస్తాం. ఇప్పుడు మన ముఖ్యమంత్రి గారు మాట్లాడినటువంటి మాటలు, అంతకుముందు ముఖ్యమంత్రి గారు ఏమన్నారు, తను ఆ రోజు మల్కాజ్గిరి పార్లమెంటు సభ్యునిగా రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షునిగా మాట్లాడినటువంటి మాటలు ఒకసారి గుర్తు చేసుకుంటే, అనేకమైనటువంటి వేల ఫోన్లు ట్యాప్ చేసిండ్రు, నా ఫోన్ కూడా ట్యాప్ చేసిండ్రు, ప్రత్యేకమైన ఇన్స్ట్రుమెంట్ తీసుకొచ్చి నా ఇంటి దరిదాపులలో పెట్టేదని మాట్లాడారు. మొన్న మాట్లాడినటువంటి మాటలు, ముఖ్యమంత్రి గారి స్టేట్మెంట్ అయిన తర్వాత ఈ ఫోన్ ట్యాపింగ్ కూడా నీరు గారిపోతుందేమో. మరి అంతకుముందు మాట్లాడినటువంటి మాటలకు ఈ రోజు ఉన్నటువంటి మాటలకు చాలా తేడా వస్తా ఉన్నది. మరి ఎక్కడ ఢిల్లీ కాంగ్రెస్, తల్లి కాంగ్రెస్ ఏమైనా నచ్చ చెప్పిందేమో ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణ కాంగ్రెస్ అనేది ఒక అనుమానం వస్తా ఉంది. ఏది ఏమైనా ఆ టిఆర్ఎస్ అనే పార్టీ విలీనం చర్చ మాత్రం ఇంకా మరి సీఎం రమేష్ గారు రకరకాల మాట్లాడిన వాస్తవాలు ఎంతో తెలివై టీవీ అన్నారు, ఫుటేజ్ అన్నారు, మిగతా విషయాలను చాలా మరి వాళ్ళు ఏం మాట్లాడినారు. ఎందుకంటే ఒకసారి బీఆర్ఎస్ వెర్షన్ తీసుకుందాం. బాల్క సుమన్ గారు జాయిన్ అయ్యారు. బాల్క సుమన్ గారు కాంటెంపరీగా సీఎం రమేష్ తో పాటు ఆయన ఎంపీ ఉన్నప్పుడు ఈయన కూడా ఎంపీ ఉండే, రాజ్యసభ ఉన్నప్పుడు లోక్సభ ఎంపీగా బిట్వీన్ 14 to 19 టర్మ్ కూడా పనిచేశారు. ఏంటి సుమన్ గారు, సీసీ ఫుటేజ్ కూడా బయట పెడతా అని ఛాలెంజ్ విసురుతున్నారు సీఎం రమేష్ గారు. ఇప్పుడు రెండు విషయాలు దీంట్లో. సీఎం రమేష్ గారు మాట్లాడినటువంటి మాటలు పూర్తిగా హాస్యాస్పదం. చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డి గారు ఇద్దరు కలిసి ఇచ్చినటువంటి స్క్రిప్టును వారు మీడియా ముందర చదివిండని నాకు అనిపించింది. ఎందుకంటే వారు మాట్లాడినటువంటి చాలా మాటలు చాలా దుర్మార్గంగా ఉన్నాయి. ఆయన ఏమంటాడు, ఎంతసేపటికి ఆయనకు 1660 కోట్ల కాంట్రాక్టు వర్క్ ఫ్యూచర్ సిటీలో ఎట్లొచ్చిందో ఏందో దానికి సమాధానం చెప్పాల్సింది పోయి అది ఇచ్చిపెట్టేసి ఆయన కేటీఆర్ గారు ఒక కులాన్ని విమర్శించిండు, ఇంకో నాయకుని విమర్శించిండు, లేదంటే మా ఇంటికి వచ్చిండు,
లేదంటే బీఆర్ఎస్ బీజేపీ విలీనమని ఇష్యూనంతా సైడ్ ట్రాక్